దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక 4వ అధ్యాయము 18-19 వచనాలు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదు. అబ్రహాము గారి గురించి రాయబడి ఉంది. అయితే మనము అలాంటి బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అనే ఒక ప్రశ్న మనలోకి వచ్చినప్పుడు, అలాంటి విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని మనకి అనిపించినప్పుడు, బలమైన విశ్వాసం కలిగి ఉండటానికి జార్జ్ ముల్లర్ గారు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే, ఒక మంచి మార్గం ఉంది. బలమైన విశ్వాసం కలిగి ఉండటానికి ఒక మంచి మార్గం ఉంది. అదేమిటంటే, మనకు వచ్చే మనం శోధనలు వచ్చినప్పుడు వాటిని సహించటమే. పరిశోధనలు వచ్చినప్పుడు వాటిని సహించటమే. ఎంత కఠినమైన శ్రమల గుండా మనం వెళ్ళినా కూడా వాటిని సనుక్కోకుండా సంతోషంతో సహించటమే. ఆ రీతిగా నేను బలమైన విశ్వాసం నందు స్థిరపడ్డాను అని జార్జ్ ముల్లర్ గారు తెలియజేశారు. అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే మనం కూడా శ్రమలు శోధనలు వచ్చినప్పుడు వాటిని సహించుకోవాలి. బలమైన విశ్వాసము కలిగి ఉండుటకు మంచి పద్ధతి ఏమని ఒకరు అడిగినప్పుడు జార్జ్ ముల్లర్ ఇలాగ సెలవిచ్చెను. బలమైన విశ్వాసము కలిగి ఉండుటకు ఒకే ఒక మంచి మార్గం ఉంది. అదేమనగా, నీకు వచ్చు పరిశోధనలను సహించుటే. బహు కఠినమైన శ్రమ నడుమ నేనుండినప్పుడు నేను వాటిని సణుగు కనుక సంతోషముతో సహించి తిని. ఆ రీతిగా నేను బలమైన విశ్వాసమునందు స్థిరపడి తిని. ఇది నిజమే. అందరూ మనలను విడిచి వెళ్ళిపోయినప్పుడు మన విశ్వాసమే మనకు విజయం కలిగించును. ప్రియుడా, నీకిప్పుడున్న తరుణము ఎంత విలువైనదో గ్రహించి ఉండకపోవచ్చును. నీవు ఈ క్షణంలో మహా గొప్ప ఆవేదనలో నున్నచో ఇప్పుడే మిక్కిలి బలమైన విశ్వాసం ఉంచవలసిన అవకాశం నీదే. నీవు దీనిని అందుకొన్నచో ఆయన ఈ గడియలలో తన బలమైన సింహాసనమును నీవెలాగు హత్తుకొనవలెనో నీకు తెలియజేయును. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఒకవేళ నీకు భయము కలిగిన ఎడల పైకి చూచి, నాకు భయము కలిగినప్పుడు నిన్నే నమ్ముచున్నానని చెప్పుము. అప్పుడు నీ దుఃఖ సమయము నీ విశ్వాస పాఠశాలగా ఉండును. కనుక ఆయనకు వందనములు చెల్లింతువు. ఏబి సింప్సన్. గొప్ప విశ్వాసమునకు గొప్ప పరిశోధనలు అవసరము. దేవుని మహా గొప్ప బహుమానములు గొప్ప వేదనల ద్వారా వచ్చును. ప్రసవ వేదన పడకుండా, ప్రబలమైన ప్రార్థన చేయకుండా, ఆత్మల రక్షణకై ఆవేదన పడకుండా ఎప్పుడునూ ఏ గొప్ప కార్యము కలగలేదు. గొప్ప ఉజ్జీవము కలగలేదు. దేవాలయమును నిర్మించగోరినచో దావీదు మహాశ్రమనందవలసి ఉండెను. దేవుని కృపా సువార్త యూదుల పారంపర్యాచారము నుండి ప్రపంచమునకు ప్రబలము కావలనని కంకణము కట్టుకున్నచో పౌలు ప్రసవ వేదన పడవలసి ఉండెను. అలసి సొలసి సిలువ క్రింద భారముతో పడియున్న హృదయమా, నీవు ఎంత నష్టపడితే అంత లాభము పొందగలనని మర్చిపోవద్దు. నీ జీవితము దారపోయుటకు ఉత్తమమైనదిగా ఎంచబడినది. ఒక అత్తరు చుక్క నిమిత్తము కొన్ని ఎకరముల పువ్వులను నలగగొట్టవలెను గదా. సముద్ర తరంగములను రేకెత్తించిన తుఫాను వల్లనే ఆ నీరు నిర్మలమగును. మధ్యాహ్న వేడిమి వలన ఆకాశము నిర్మలమై ఉండనేరదు. తుఫానును ఉరుములను తగ్గిపోయిన తర్వాతనే ఇంద్రధనస్సు తేటగా నగపడును. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా, గొప్ప విశ్వాసానికి గొప్ప పరిశోధనలు అవసరమని మీరు తెలియపరిచారు ప్రభు. అయ్యా, ప్రసవ వేదన పడకుండా, ప్రబలమైన ప్రార్థన చేయకుండా, ఆత్మల రక్షణ కోసం ఆవేదన పడకుండా ఎప్పుడు ఏ గొప్ప కార్యము జరగలేదు అని సెలవిచ్చారు తండ్రి.
గొప్ప ఉద్యోగం జరగలేదని సెలవిచ్చారు ప్రభా. అయ్యా నా తండ్రి, మేము ప్రసవ వేదన పడవలసి ఉన్నది అని సెలవిచ్చారు ప్రభా. అయ్యా, ప్రబలమైన ప్రార్థన మా జీవితాల్లో మీ కార్యాలు జరగాలంటే ప్రబలమైన ప్రార్థన మేము చేసేవారిగా మాకు సహాయం చేయండి తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. అయ్యా నాయనా ప్రభా, తుఫాన్లు వచ్చినప్పుడు, సముద్ర తరంగంలను రేకెత్తించిన తుఫాన్లు వచ్చినప్పుడు ఆ నీరు నిర్మలమవుతుంది. అలానే నా తండ్రి, మా జీవితాల్లో తుఫాన్లు, ఉరుములు వచ్చినప్పటికీ నాయనా ప్రభా, అవి తగ్గిపోయిన తర్వాతనే ఇంద్రధనస్సు తేటగా కనపడుతుంది కనుక వాటిని సహించుకునేటువంటి శక్తిని మాకు దయచేయండి, బలమునివ్వండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా, మా దుఃఖ సమయంలో నాయనా ప్రభా నిన్నే నమ్ముచున్నామని, మాకు భయము కలిగినప్పుడు నిన్నే నమ్ముచున్నామని మేము చెప్పేవారిగా, అలానే నా తండ్రి మీకు వందనములు చెల్లించేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. సహాయం చేయండి దేవా. నీ కృపను అనుగ్రహించండి ఉదయకాల సమయంలో నా తండ్రి. అయ్యా, మీ గొప్ప కార్యాలు జరగాలంటే మా జీవితాలలో తండ్రి నాయనా ప్రభా గొప్ప విశ్వాసం మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. ఆ శోధనలను, వచ్చే పరిశోధనలను సహించుకునే శక్తిని మాకు దయచేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.